Welcome to Lingam Academy of Competitive Exams. మనం ఈరోజు సైకాలజీ టెస్ట్లో భాగంగా ఏఎస్ఎంకి ఇచ్చేటటువంటి సైకాలజీ టెస్ట్లో భాగంగా ఇది ఫోర్త్ వన్గా ఇస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటాం మనం దీన్ని. అయితే ఈ టెస్ట్లో 30 నుండి 35 క్వశ్చన్స్ ఇస్తారు. 15 నిమిషాలు ఇస్తారు మనకి టైము. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ టెస్టు చివరి టెస్ట్గా జరుగుతుంది. అంటే ఫోర్త్ వన్గా కానీ లేదా ఫిఫ్త్ వన్గా కానీ జరుగుతుంది. ఈ 35 లేదా 30 ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనకి 15 నిమిషాలు ఇస్తారు. అయితే మొదట ఇచ్చిన 3 టెస్టుల్లో కూడా మనం టైంతో పోటీ పడి ఎగ్జామ్ రాస్తాం. దీంట్లో టైంతో కాదు, మన యొక్క థింకింగ్ ఆలోచన విధానాన్ని టెస్ట్ చేయడం కోసం ఇస్తారు ఈ టెస్టు. మనం ఎలా ప్రవర్తిస్తాము అనే దాని గురించి ఈ టెస్టు ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి వాళ్ళు చెప్పిన ఆర్డిఎస్ఓ వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం 4 సూత్రాలు మనం పాటించాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే న్యాచురల్ ఆన్సర్ని గుర్తించమంటారు. న్యాచురల్ ఆన్సర్ అంటే ఫస్ట్ మనకి ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ని పెట్టమంటున్నారు. తర్వాత రెండోది అన్సర్టైన్ ఆన్సర్స్ని పెట్టమాకండి అంటున్నారు. అన్సర్టైన్ ఆన్సర్స్ అంటే పెట్టొద్దని కాదు, తప్పనిసరి అయితే పెట్టుకోవచ్చు మనం. అన్సర్టైన్ ఆన్సర్స్ని పెట్టొద్దు అంటున్నారు. అంటే ఆన్సర్ లేదు అని ఎక్కువ చెప్పొద్దు మనం. ఉండవచ్చు కదా ఆన్సరు, ఉండవచ్చు అన్నదానికి లేదు అనేది పెట్టొద్దు అంటున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీంట్లో 30 క్వశ్చన్స్ కానీ 35 కానీ ఇస్తే మనం పూర్తిగా 35 ప్రశ్నలను ఆన్సర్ చేయాలి, వదిలిపెట్టడానికి వీల్లేదు. మిగతా వాటిల్లో మనం ముందు జరిగే టెస్టుల్లో ఏవైనా కొన్ని మనం అంటే టైం సరిపోక ఇలా మనం వదిలేయచ్చు. కానీ ఈ టెస్ట్లో మాత్రం 30 క్వశ్చన్స్ ఇస్తే 30 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇది థర్డ్ పాయింట్ అనమాట. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి హానెస్ట్లీ చేయమంటున్నారు. అంటే నిజాయితీగా ఆన్సర్ చేయమంటున్నారు. ఇది నిజాయితీ అంటే మనం కరెక్ట్గానే పెడతాం కదా. నిజాయితీ అనేది అక్కడ ఇంకోటి అంటే కొన్ని ప్రశ్నలకి మనం నిజాయితీగా పెట్టమని వాళ్ళ ఉద్దేశం, కానీ నిజాయితీగా పెట్టాలి. సరే, దాన్ని మనం చర్చించుకుందాం ముందు. ఇకపోతే ఈ ఫోర్త్ టెస్ట్లోకి వచ్చేసి అంటే యాప్టిట్యూడ్ టెస్ట్లోకి వచ్చేసి 30 క్వశ్చన్స్ ఇస్తారు కదా. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే దీంట్లో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనం ఆన్సర్ కరెక్ట్గా చేయగలిగినవి ఉంటాయి. మీరు 30 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా చేయగలిగినవి ఎన్ని వీలైతే అన్నీ. అంటే ఎలా అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే మీరు డిగ్రీ చదువుకున్నారా లేదా, డిగ్రీ చదువుకొని ఉంటాం కదా, కాబట్టి అది డైరెక్ట్ క్వశ్చన్. లేదా కొంచెం ఆలోచనాత్మకంగా ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కింద ట్రీట్ చేసి ఫస్ట్ రౌండ్లో అంటే దీనికి కూడా 2-3 రౌండ్లు వేయండి. అంటే 2-3 రౌండ్లు అంటే మొదటి ప్రశ్న నుండి 30వ ప్రశ్న దాకా ఫస్ట్ రౌండ్, తర్వాత మిగిలినవి మళ్ళీ సెకండ్ టైం వచ్చి చేయటం అలా చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే మీరు యాక్యురసీగా అన్ని ప్రశ్నలకి సమాధానం మ్యాక్సిమం వాళ్ళు అనుకున్న రేంజ్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 30 క్వశ్చన్స్కి ఒక రౌండ్, ఫస్ట్ రౌండ్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్ అనిపించింది అంటే ఇది ఆన్సరు పక్కా అనుకున్న దాన్ని ముందు పెట్టండి. తర్వాత వచ్చేసి సెకండ్ టైంలో మీరు ఆలోచించాల్సిన ప్రశ్నలకి ఆలోచించి పెట్టండి. వీటిల్లో ముఖ్యంగా స్టూడెంట్ని యొక్క థాట్సు, బిహేవియరు, నేచరు, హంబులు, ఇంటెలిజెన్సీ వాళ్ళకి కావాల్సింది. ఈ టెస్ట్లో మీ యొక్క థాట్స్ని, ఆలోచనల్ని, బిహేవియర్ని, ప్రవర్తనని, నేచర్ని అంటే మనం ఎలా ఉంటాము ఏంటి అనేది, హంబుల్నెస్
ఎంత హంబుల్గా ఉంటాం అన్నది ఇంటెలిజెన్స్, మన యొక్క ఆలోచనాత్మక శక్తి అంటే ఐక్యూ రేంజ్ని దీని ద్వారా వాళ్ళు పర్సెప్షన్ చేస్తారనమాట. అంటే దీని ద్వారా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారనమాట. సరే, ఇంకా ముందుకెళ్దాం. వీటిలో ఇంకా కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, ఇక్కడ ఇంగ్లీషు తెలుగులో ఇచ్చాను. ఇక్కడ ఇంగ్లీష్ అనేది వాళ్ళు ఇస్తారు, లేదా ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. మీకు అర్థం అవటం కోసం నేను తెలుగులో దాన్ని సాధ్యమైనంత వరకు తర్జుమా చేశాను, ట్రై చేశాను. చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ టు జడ్జ్ యువర్ ఎఫిషియన్సీ టు డూ సర్టైన్ టైప్ ఆఫ్ వర్క్. అంటే మొదట నీవు నిర్దిష్ట రకమైన పని చేయడానికి నీ సామర్థ్యాన్ని నిర్ధారించుకుంటావా అని అడుగుతున్నాడు. అంటే మనం ఏదైనా పని చేయడానికి ముందు కొంచెం ఆలోచిస్తాం కదా, ఇది మన వల్ల ఇద్దా లేదా అని. అంటే మన ఎఫిషియన్సీ అంటే మనకు అవుతుందా లేదా అనేది ఆలోచిస్తాం కదా. అందుట్లో భాగంగా అతను ఏం అడుగుతున్నాడు, కొన్నిసార్లు సమ్టైమ్స్, కొన్నిసార్లు ఆల్వేస్, అన్నిసార్లు కెనాట్ సే, నేను చెప్పలేను. ఇక్కడ మనం ఏదైనా పని చేయడానికి ప్రతిసారి అది జడ్జిమెంట్ చేసుకుంటాంగా. జడ్జిమెంట్ చేయకుండా పనిలోకి వెళ్ళంగా. ఇది సపోజ్ ఒక బరువు ఎత్తుతున్నాం అనుకోండి, ఇది నేను ఎత్తగలనా లేదా అనేది థాట్ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఆల్వేస్ అని పెట్టుకోవటమే కరెక్ట్. తర్వాత సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి, వీ గెట్ గాడ్ లుక్ ఇన్ దోస్ పర్సన్స్ హూ సర్వ్ అదర్స్. వీ గెట్ గాడ్ లుక్ ఇన్ దోస్ పర్సన్స్ హూ సర్వ్ అదర్స్. ఇతరులకు సేవ చేసే వ్యక్తులలో మనకి దేవుడు కనిపిస్తాడు. ఇతరులకు సేవ చేసే వ్యక్తుల్లో మనకి దేవుడు కనిపిస్తాడు. సమ్టైమ్స్, నెవరు, కెనాట్ సే. కెనాట్ సే అని మనం చెప్పలేంగా. అంటే ఎదుటి వ్యక్తుల్లో మనకి సర్వీస్ చేస్తుంటే అతను మన దేవుడు కనిపించినట్టే కదా. కాబట్టి కెనాట్ సే అనేది మనం అక్కడ అస్సలు పెట్టనేకూడదు. తర్వాత నెవర్, సమ్టైమ్స్. నెవర్ అనేది కూడా ఇక్కడ మనకు ఆన్సర్ కాదు, సమ్టైమ్స్. అయితే ఆల్వేస్ అని ఇచ్చున్నట్టయితే సమ్టైమ్స్ కూడా కాదు. కాబట్టి మనకి ఇక్కడ నెవరు, సమ్టైమ్స్ ఉంది కాబట్టి సమ్టైమ్స్. నెవర్ అంటే ఇతర వ్యక్తులలో, ఇతరులకు సేవ చేసే వ్యక్తులలో మనకి దేవుడు కనిపిస్తాడు. నెవర్ అని అనం కదా మనం, సమ్టైమ్స్ అనే ఇక్కడ మనకి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఇంకో విషయం చెప్తానండి. నేను చెప్పే ఆన్సర్స్ని మీరు కరెక్టు లేదా ఇన్కరెక్టు అని అనుకోవచ్చు, కానీ యాక్చువల్లీ ఈ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి నేను చాలా సెట్ చేసి, లేదా గతంలో నేను స్టూడెంట్స్కి చెప్పిన విధానాన్ని బట్టి దీన్ని తయారు చేసి పెడుతున్నాను. దీనికోసం చాలా టైం కూడా వెచ్చించాల్సి వచ్చింది. అంటే నా ఉద్దేశం వీడియో కదా కరెక్ట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇది చేశాను. ఇదంతా ఓకే. ఏదేమైనప్పటికీ ఈ వీడియో పూర్తిగా చూడండి. చూస్తే మీకు కొంతలో కొంతైనా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదంటే కొత్తగా ఈ వీడియో చూసిన తర్వాత ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీకు కాస్త లాభమే కలిగిద్ది ఈ వీడియో చూడటం మూలంగా. ఏ కరెక్ట్ డైరెక్షన్ ఈజ్ కంపల్సరీ టు మెయింటైన్ ద ఫ్లో ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఏ కరెక్ట్ డైరెక్షన్ ఈజ్ కంపల్సరీ టు మెయింటైన్ ద ఫ్లో ఆఫ్ ఎ లైఫ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఏ వ్యక్తి యొక్క జీవిత గమనాన్ని నిర్వహించడానికైనా సరైన దిశ తప్పనిసరి. ఒక వ్యక్తి యొక్క జీవిత గమనాన్ని నిర్వహించడానికి అయినా సరైన దిశ తప్పనిసరి. ఫ్లో ఆఫ్ లైఫ్ అంటే గమనము, జీవిత యొక్క గమనము. ఎనీ పర్సన్, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక డైరెక్షన్ లేకుండా మనం చేయలేము కదా, ఏ వ్యక్తి అయినా కానీ. అంటే తప్పనిసరి అని చెప్తున్నాడు. అంటే తప్పనిసరి అంటే కంపల్సరీ అని. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు ఆన్సర్లు, ఇండెఫినెట్, ఆఫ్టెన్, కెనాట్ సే. ఇండెఫినెట్
ఇండెఫినెట్ అంటే డెఫినెట్ కానిది, అంటే కరెక్ట్గా చెప్పలేము అని. ఆఫ్టెన్ అంటే తరచుగా. కెనాట్ సే అసలు చెప్పలేను. అంటే ఇక్కడ మనం డైరెక్షన్ అనేది ప్రతి వ్యక్తికి కంపల్సరీ కాబట్టి మనం దాన్ని ఇక్కడ మనకి ఇండెఫినెట్ కెనాట్ సేని మనం డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఆఫ్టెన్ని తీసుకోవచ్చు. 4th question. We should take decision after the evaluation of own profit and loss. We should take decision after the evaluation of own profit and loss. సొంత లాభము మరియు నష్టాన్ని అంచనా వేసిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది అతని ప్రశ్న. ఒక వ్యక్తి ప్రాఫిట్ అండ్ లాస్ లేకుండా ఏ పని స్టార్ట్ చేయం కదా, అట్లాగే ఇక్కడ సొంత లాభము మరియు నష్టాన్ని అంచనా వేసిన తర్వాతే మనం నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సమ్ టైమ్సా, నెవ్వరా, ఆల్వేసా. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక విషయం గమనించండి. ప్రతి ప్రశ్నలో కూడా సమ్ టైమ్స్ అనేది ఏలోను, నెవర్ అనేది బీలోను, ఆల్వేస్ అనేది సిలోను అలా కంటిన్యూగా రావట్లా. ఒక్కొక్క చోట కెనాట్ సే వస్తుంది, ఇండెఫినెట్ వస్తుంది, ఇట్లా డిఫరెంట్గా వస్తున్నాయి. అంటే వాళ్ళ వేరియేషన్ని బట్టి వాళ్ళ ఆన్సర్స్కి వాటికి స్కోరింగ్ ఇవన్నీ పెట్టుకుంటారు. కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ దగ్గరికి వెళ్తే సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లోనే మనం ఒక పని చేసే ముందు అది కరెక్టా కాదా, లేదా లాభం ఉందా నష్టం ఉందా అని అంచనా వేసుకుంటామా? కాదు కదా. నెవర్, నేను ఎప్పుడు చేయనా, ఆల్వేస్ ప్రతిసారి చేస్తాం కదా. మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఇప్పుడు ఇది ప్రాఫిటా లాస్, ప్రాఫిట్ లాస్ కాకపోయినా దానివల్ల లాభం ఉందా లేదా నష్టం ఉందా అనేది ఆలోచిస్తాంగా. కాబట్టి ఆల్వేస్ అనే ఇక్కడ ఆన్సర్ మనం పెట్టుకోవాలి. 5th question. It is a present deep need to conserve the old manners and respect to nature. It is a present deep need to conserve the old manners and respect to nature. ప్రకృతి పట్ల మనం పాత మర్యాదలు మరియు గౌరవాలను పరిరక్షించడం ప్రస్తుతం లోతైన అవసరము. అంటే ప్రకృతి పట్ల మనం గతంలో ఏమి అవలంబించుంటాం, మర్యాదలు మరియు గౌరవాలు పరిరక్షించడం అంటే ప్రకృతిలో పూర్వం ఏం చేసేవాళ్ళం, చెట్లు పెంచాము, తర్వాత అడవులను పెంచాము, ఇట్లాంటివన్నీ కూడా పరిరక్షించడం అనేది ప్రస్తుతం లోతైన అవసరమే కదా. ఎస్, నో, సమ్ టైమ్స్. ఇక్కడ నో అనేది పెట్టలేము కంపల్సరీ, ఎందుకంటే ప్రకృతిని మనం సంరక్షించాలి, తప్పదు. కాబట్టి నో అనేది పెట్టలేము మనం. ఇకపోతే ఆన్సర్లు 2 ఉన్నాయి, ఎస్, సమ్ టైమ్స్. సమ్ టైమ్స్ అని పెడదాం అనుకోను కొంతసేపు. అంటే కొన్నిసార్లు మాత్రమే మనం ప్రకృతిని కాపాడుతామా, అన్నిసార్లు కాపాడలేమా? కాబట్టి అన్నిసార్లు కాపాడుతాం కాబట్టి ప్రకృతిని మనం డిమాలిష్ చేస్తే ప్రకృతి మన మీద విజృంభించింది. కాబట్టి ఎస్ అనే ఇక్కడ ఆన్సర్ చేసుకోవాలి. 6th question. To stop corruption, we should salute Anna Hazare type workers. To stop corruption, we should salute Anna Hazare type workers. అవినీతిని ఆపడానికి మనం అన్నా హజారే రకం, అంటే అన్నా హజారే అవలంబించిన అటువంటి కార్మికులకు వందనం చేయాలి. అవినీతిని ఆపడానికి అన్నా హజారే గారు చాలా కృషి చేశారు కదా. అవినీతిని ఆపడానికి చాలా ఉద్యమాలు చేశారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్లోకి వచ్చేసరికి ఇక్కడ చాలా కొంచెం ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక చిన్న అవినీతిని ఆపడానికి మనం అన్నా హజారే రకం కార్మికులకు వందనం చేయాలి. ఓకే, బాగానే ఉంది. ఎస్ అని పెట్టాలి మనం. అయితే ఇక్కడ ఎస్ ఉందా? లేదు. 1 నో, డోంట్ నో, తర్వాత ఆఫ్టెన్. 1 మనం నో అంటే
పర్ఫెక్ట్గా మనం కాదు అంటే పర్ఫెక్ట్గా మన ఆన్సర్ కాదు. ఎందుకంటే అంటే అవినీతికి మనం వ్యతిరేకము అన్నది కాదు అక్కడ. నో అంటే అవినీతికి నో అని మనం ఆన్సర్ చేసినట్లయితే మన అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళము అనే అర్థం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇక్కడ నో అనేది కాదు మన ఆన్సరు. డోంట్ నో నాకు తెలీదు అంటే ఇక్కడ కూడా మనం సైలెంట్గా ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో మనం దాన్ని ప్రోత్సహించినట్టే. కాబట్టి డోంట్ నో అనేది కూడా నాకు తెలియదు అనేది కూడా ఆన్సర్ కాదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో ఉన్న వాటిల్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మిడిల్గా ఆన్సర్ చేయొద్దు అనేది వాళ్ళ యొక్క భావన. మిడిల్గా ఆన్సర్ అంటే ఏమో కొన్ని సందర్భాల్లో అట్లాంటివి దాని మూలంగా ఎక్కువ లాభం ఉండదు మనకి. మనం ఒక ఒపీనియన్ మీదే ఉండాలి. కొన్ని సందర్భాల్లో అంటే అప్పుడేంటి దాని అర్థం ఒక్కోసారి అలా చేయొచ్చు, ఒక్కోసారి ఇలా చేయొచ్చు అని కదా. కాబట్టి మనం డోంట్ నోకి వెళ్ళకుండా ఆఫ్టెన్ ఇక్కడ మాత్రం తరచుగా లేదా ఇక్కడ ఎస్ అని ఇస్తే ఎస్ పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు, అదే కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఎస్ లేదు కాబట్టి ఆఫ్టెన్ ఉంది కాబట్టి ఆఫ్టెన్ అనేది తరచుగా అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 7th క్వశ్చన్, టు రిమూవ్ ఫియర్ ఇన్ ఓన్ మనం భయం పోగొట్టుకోవటానికి వీ షుడ్ బిలీవ్ ఇన్ జస్టిస్ మనం న్యాయాన్ని నమ్ముతాము లేదా ప్రక్రియ లేదా అరేంజ్మెంట్ అండ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్. తెలుగులోకి వచ్చేసరికి భయాన్ని స్వయంగా తొలగించడానికి మనము న్యాయము లేదా ఒక క్రమ పద్ధతి మరియు దేవుని దయను నమ్మాలి. ఓకే, ఇక్కడ మనం భయాన్ని తొలగించుకోవటానికి మనం ఏం చేస్తాం, న్యాయాన్ని నమ్ముతాం కదా. సరే, క్రమ పద్ధతి అంటే పక్కన పెట్టండి. ఇంకోటి కైండ్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దయ. ఇది కూడా ఇక దేవుని దయ అంటే కొంతమంది ఇప్పుడు మనలో చాలామంది దేవుడిని నమ్ముతానంటాం, కొంతమంది నమ్మము అంటాం. సరే, అవన్నీ పక్కన పెడితే ఇక్కడ బిలీవ్ ఇన్ జస్టిస్ న్యాయం నమ్మాల్సిందిగా తప్పనిసరిగా. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్స్లోకి వెళ్తే ఆల్వేస్, నెవరు, డోంట్ నో. ఇకపోతే ఇక్కడ మనం ఈ నేను చెప్పే విధానంలో ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. ఆన్సర్స్ని మీరు ఎర్రర్ అండ్ టైల్ మెథడ్లో ఇది కాదు అనే దాంట్లో కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఆన్సర్ని తీసేశారనుకోండి 50-50 లాగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్లో మనం దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు డోంట్ నో ఇది కాదు, మనకి డోంట్ నో అని మనం చెప్పలేము. టు రిమూవ్ ఫియర్ ఇన్ ఓన్ వీ షుడ్ బిలీవ్ ఇన్ జస్టిస్ అంతవరకన్నా కరెక్టే కదా. కాబట్టి అరేంజ్మెంట్ అండ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ అనే ఆ రెండు పక్కన పెడితే జస్టిస్ నమ్మితే, న్యాయం నమ్మితే మనం భయం పోగొట్టుకుంటాంగా. కాబట్టి డోంట్ నో అనేది మనం ఇక్కడ అసలు చెప్పలేము. నెవర్ ఎప్పటికీ కాదు అని అంటే భయాన్ని తొలగించుకోవటానికి జస్టిస్ నమ్మితే ఎప్పటికీ కాదు కదా. నెవర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ కాదు. కాబట్టి ఆల్వేస్ అనేది ఇక్కడ మనకి ఆన్సరు. అంటే ఇప్పుడు 3 ఆన్సర్స్లో మీరు ఒక ఆన్సర్ని తీసేసి తర్వాత రెండిట్లో ఒక ఆన్సర్ని చూజ్ చేసుకొని దాంట్లో కూడా ఆ రెండిట్లో కూడా కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకోగలిగితే ఇదంతా మీరు సెకండ్ రౌండ్లో చేయాలి. ఫస్ట్ రౌండ్లో డైరెక్ట్ ఆన్సర్స్నే అంటే డైరెక్ట్ క్వశ్చన్కి మీకు డైరెక్ట్ ఆన్సరు మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు డైరెక్ట్గా ఆన్సరు వస్తే మీకు అది పెట్టేయండి. లేదంటే సెకండ్ రౌండ్కి వెళ్ళండి. అప్పుడు మీకు మ్యాక్సిమం మీరు పెట్టే 30 క్వశ్చన్స్లో కూడా 29 దాకా మీకు కరెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 8th క్వశ్చన్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ టు గివ్ ద ప్రాఫిట్ ఆఫ్ టెక్నాలజీస్ టు జనరల్ పీపుల్ సో దట్ పీపుల్ కుడ్ గెట్ ద ప్రాఫిట్ ఆఫ్ దీస్ మెనీ గుడ్ ప్లాన్స్ ఇన్ దేర్ విలేజ్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి. ఏంటంటే మాస్టర్ గారు ఇంగ్లీష్ కదా ఇది మరి ఎలాగా అని. సరే, హిందీలో ఇస్తాడు అనుకుందాం. అది కొంతమందికి మాత్రమే లాభం ఉంటుంది, అందరికీ లాభం ఉండదు. ఇక్కడ ముఖ్యంగా మీకు ఈ ఎగ్జామ్కి ముందు దాదాపు యాప్టిట్యూడ్ టెస్ట్కి అంటే సైకాలజీ టెస్ట్కి ప్రిలిమ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన ఈ మధ్య గ్యాప్లో మీకు దాదాపు 45 days మినిమం 45 days గ్యాప్ ఉంటుంది. ఏదైనా ఒక ఇంగ్లీష్ పేపర్ చదవండి,
ఒక పేపర్ని తీసుకొని, ఇంగ్లీష్ పేపర్ తీసుకొని పూర్తిగా ఒక పేపర్ కొన్నారనుకోండి, 2 రూపీస్ పెట్టి లేదా 4 రూపీస్ పెట్టి ఒక పేపర్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అలాంటి పేపర్లు, సింపుల్ లాంగ్వేజ్ ఉండే పేపర్లు, డెక్కన్ క్రానికల్ ఇలా ఒక పేపర్ కొనండి. పేపర్ మొత్తం చదవండి. మళ్ళీ మరుసటి రోజు పేపర్ కొంటాం కాదు. అదే పేపర్ని టోటల్ ఫుల్ పేపర్ మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ సహా చదవండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ మీద కొంచెం ఈ 45 డేస్ ఉంటాయి కాబట్టి మీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆ పేపర్ని చదువుతూ ఉండండి. ఇంగ్లీష్ మీద కాస్త గ్రిప్ దొరికిద్ది మీకు. ఇంగ్లీష్ మీద అంటే ఒకవేళ ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళు ఉంటే, భయపడటం అని కాదు, దాన్ని కొంచెం క్యాప్చర్ చేసుకోవటం మనకి తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి కాస్త ఇబ్బంది అవ్వచ్చు. ఏం ప్రాబ్లం లేదు. క్వశ్చన్స్ కూడా మనకు అర్థం కాని ఇంగ్లీష్లో అయితే ఏముండవు, అర్థమయ్యే ఇంగ్లీష్లోనే ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ పేపర్ని ఫాలో అవ్వండి. తర్వాత తెలియని వాటికి డిక్షనరీ చూసి లేకపోతే మీనింగ్ తెలుసుకోండి. చాలా వరకు మీరు ఒకటి అట్లా ఈ పేపర్ మొత్తం ఒక పేపర్ కొని పేపర్ మొత్తం చదివితే అట్లా 2-3 పేపర్లు చదివే లోపే మీకు మంచి గ్రిప్ వస్తుంది. సరే, ఇక్కడ ప్రశ్నలోకి వెళ్తే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ టు గివ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ టెక్నాలజీస్ టు జనరల్ పీపుల్ సో దట్ పీపుల్ కుడ్ గెట్ ది ప్రాఫిట్ ఆఫ్ దీస్ మెనీ గుడ్ ప్లాన్స్ ఇన్ దేర్ విలేజ్. ఏమంటున్నాడు తెలుగులో చూద్దాం. సాంకేతిక పరిజ్ఞానం యొక్క లాభాలను సాధారణ ప్రజలకు ఇవ్వడం ప్రభుత్వ విధి. ఓకే, బాగానే ఉంది. తద్వారా ప్రజలు తమ గ్రామంలో చాలా మంచి ప్రణాళికల ద్వారా లాభాలను పొందగలుగుతారు. అవును కదా, సాంకేతిక పరిజ్ఞానం గవర్నమెంట్ ప్రజలకు ఇస్తే ప్రజలు వాళ్ళ విలేజెస్లో ప్లానింగ్ చేసుకొని లాభాలు పొందగలుగుతారు కదా. సమ్టైమ్స్ ఆఫ్టెన్ ఆల్వేస్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనం సమ్టైమ్స్ ఆఫ్టెన్ అంటే తరచుగా అనేది కూడా మనకి ఇక్కడ రాదు. సమ్టైమ్స్ కొన్ని సందర్భాలలో అది కూడా రాదు ఇక్కడ. ఆల్వేస్, ఎందుకంటే ఒక ప్లానింగ్ టెక్నాలజీని విలేజెస్కి ఇస్తే ఆ విలేజెస్లో ప్లాన్ చేసుకొని దాని ద్వారా లాభాలు పొందగలుగుతారు కదా. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఆల్వేస్ అనే మనం ఇచ్చుకోవాలి. 9th క్వశ్చన్. ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్ దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ ఫౌట్ అండ్ గెట్ ఏ డైరెక్ట్ పొజిషన్. ప్రతి వృత్తిలో కొంతమంది వ్యక్తులు పోరాడతారు మరియు మంచి స్థానం పొందుతారు. అంటే ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్ దేర్ ఆర్ ఏ సర్టెన్ పీపుల్, కొంతమంది వ్యక్తులు ప్రతి వృత్తిలో కూడా హూ ఫౌట్ పోరాడతారు అండ్ గెట్ ఏ డిఫరెంట్ పొజిషన్, ఒక మంచి స్థాయికి వెళ్తారు. అవును కదా. కాబట్టి సమ్టైమ్స్, ఆల్వేస్, నెవర్. ఇక్కడ నెవర్ అనేది మనకి పనికిరాదు. సమ్టైమ్స్, ఆల్వేస్. కొన్ని సందర్భాల్లోన ఆల్వేస్ అనేది ఇక్కడ మనకి డౌట్ రావచ్చు. ఏ వ్యక్తి అయినా కానీ పోరాడుతూ ఉంటే ప్రతిఫలం దక్కిద్దిగా. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు, మంచి స్థానం కావచ్చు, డిఫరెంట్ పొజిషన్ అన్నాడు. మంచి స్థానం కావచ్చు, చెడు స్థానం కావచ్చు, మంచి పొజిషన్కి వెళ్తాడు కదా. కాబట్టి మనం సమ్టైమ్స్ అనకుండా ఇక్కడ ఆల్వేస్ని చూస్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 10th. యూ కెన్ గెట్ యువర్ ఎయిమ్ ఈజీలీ ఇఫ్ యూ ఏ స్ట్రాంగ్ ఓన్ పవర్ అండ్ స్ట్రాంగ్ టెంపరేచర్. యూ కెన్ గెట్ యువర్ ఎయిమ్ ఈజీలీ. నీ యొక్క ఎయిమ్ని ఈజీగా సాధించగలగాలంటే ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఓన్ పవర్ అంటే ఇన్నర్ పవర్, బలమైన శక్తి, అండ్ స్ట్రాంగ్ టెంపరేచర్, పట్టుదల ఉంటే నీ యొక్క ఎయిమ్ని ఈజీగా పొందగలుగుతావు అని అంటున్నాడు. అంటే పూర్తిగా తెలుగులోకి వద్దాం. మీకు బలమైన శక్తి మరియు బలమైన పట్టుదల ఉంటే మీరు మీ లక్ష్యాన్ని సులభంగా పొందవచ్చు. ట్రూ, ఫాల్స్, కెనాట్ సే అనేది ఇక్కడ అసలు కాదు. ట్రూ, ఫాల్స్ అయితే కాదు. కాబట్టి ట్రూ. అంటే ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్స్ని ముందుగా ఆన్సర్ చేసుకోండి. ఒక
ఇలా 30 క్వశ్చన్స్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఫస్ట్ రౌండ్లోనే మీకు 10-12 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ అయినా కానీ డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు మీరు మిగతా వాటిని సెకండ్ రౌండ్లో ఆలోచించి ఎర్రర్ అండ్ టైల్ మెథడ్లో ఈ కెనాట్ సేని అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసేసుకొని, అంటే నా ఉద్దేశం థర్డ్ ఆప్షన్ అంటే మూడిట్లో కూడా ఏదో ఒకటి, అది కంపల్సరీ కాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఆ రెండిట్లో ఉన్న వాటిని మీ నాలెడ్జ్కి అనుగుణంగా దాన్ని పెట్టుకోండి. ఇకపోతే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినండి, కానీ మీ వ్యూ మీదే. కాకపోతే నాకు తెలిసినంత వరకు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన యొక్క ఆలోచన శక్తిని ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. ప్రవర్తనని అంటే ఈ క్వశ్చన్స్ ద్వారా రాబట్టి వాళ్ళు మనకి స్కోరు మార్కింగ్ చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు పాజిటివ్ నేచర్లో ఉండండి, నెగిటివ్ నేచర్లో ఉండమాకండి. పాజిటివ్ నేచర్లోనే ఆన్సర్ చేయండి. ఓవర్గా థింకింగ్ చేయాల్సిన పని లేదు. ఎర్రర్ అండ్ టైల్ మెథడ్లో ఆన్సర్ని ఈజీగా రాబట్టుకోవచ్చు. కాకపోతే నెంబర్ ఆఫ్ ఇంకోటి ఏంటంటే మీరు సపోజ్ మీకు ఇచ్చినటువంటి అంటే ఎగ్జామ్ హాల్లో కాకుండా బయట మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని తప్పులు ఉండొచ్చు. అంటే మీ ఆలోచన విధానానికి వాళ్ళు ఇచ్చే ఆన్సర్కి తప్పు ఉండొచ్చు. అంత మాత్రాన మీ ఆలోచన విధానం మీదే కాబట్టి మీ ఆలోచన విధంగా 100% సక్సెస్ అవుతారు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ఐడియా వస్తుంది, మంచి గ్రిప్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకోసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.